హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. విజయ్ దళపతి విజయం అయింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరైనా రాజకీయంలో రావచ్చు. క్రేజ్ ఉన్న హీరో, ఒక పెద్ద హీరో అయి ఉండి రాజకీయాల్లో రావచ్చు, మరోసారి చరిత్ర సృష్టించవచ్చు. ఇన్నేళ్ల తర్వాత ఒక చరిత్ర సృష్టించాడనే చెప్పవచ్చు విజయ్ దళపతి. 2 సంవత్సరాల లోపే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది విజయ్ దళపతి. స్వతహాగా ఇతను వచ్చేసి విజయ్ దళపతి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన. ఇంకా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు కంపల్సరీ రాజకీయాల్లోకి రావాలి, తెరగ్రేటం చేయాలి, ఘన విజయం సాధిస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో అని కొత్త చర్చ నడుస్తుంది. ఎందుకంటే స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచివాడు అనేది మనకు అందరికీ తెలిసిందే. ఎవ్వరి జోరికి వెళ్ళడు, ఏ రాజకీయం గురించి మాట్లాడాడు, కానీ అన్ని రాజకీయాలు తన చుట్టూ తిరుగుతుంటాయి. అన్ని మీడియా పత్రికలు తన చుట్టూ తిరిగి రాజకీయ ప్రస్థానం సృష్టిస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయ ప్రస్థానాన్ని సృష్టిస్తాయి. కానీ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పటి వరకు నోరు తెరిచి ఫలానా రాజకీయం, ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా రాజకీయం గురించి నేను మాట్లాడతాను అని ఏ రోజు మాట్లాడిన రోజు కూడా లేదు. కానీ రాజకీయం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎన్టీఆర్ వాస్తవానికి 19 ఏళ్ల వయసులోనే రికార్డులు సృష్టించడం మనం చూసాము. అక్కడి నుంచి మొదలైంది ఇది. 19 ఏళ్ల వయసు నుంచే జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇక్కడ సీఎం అభ్యర్థి, రాబోయే కాలానికి సీఎం అవుతాడు అనేది 19 ఏళ్ల నుంచే మొదలైంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి 43 ఏళ్ళు అవుతుంది. ఇంకా రాబోయే కాలం కూడా వేచి చూస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, కాలం కూడా ఎదురు చూస్తుంది, మీడియా సోదరులు కూడా ఎదురు చూస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ కలిసి రాజకీయం ఎన్టీఆర్ చుట్టూ తిరిగేలా. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల చుట్టూ తిరిగాడు, రాజకీయమే ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఇది మాత్రం అందరికి తెలిసిన విషయం. వాస్తవానికి రాజకీయాల గురించి ఎన్టీఆర్ ఎక్కడ ప్రస్థానం తేడు. తను మాట్లాడే విధానం చూస్తుంటే మనం చూస్తుంటాను, ఎక్కడ కూడా నోరు జారిన దాఖలా ఎన్టీఆర్ గారికి లేదు ఇప్పటి వరకు. అభిమానులు మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ అక్కచెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి రావాలి, రాజకీయ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించాలి. తన తాతలాగే తను కూడా పార్టీని స్థాపించి, కొత్త పార్టీని స్థాపించి ఒక కొత్త రికార్డు, కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పుడు విజయ్ ఎలా సృష్టించాడో, తన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన విజయ్ దళపతి ఎలా విజయం సాధించాడో ఎన్టీఆర్ కూడా కొత్తగా పార్టీ పెట్టి విజయాన్ని నమోదు చేస్తాడు అని ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది రాజకీయం అంటేనే ఎన్టీఆర్ ఇంట్లో పుట్టింది, సీనియర్ ఎన్టీఆర్లో ఇంట్లో పుట్టింది. అలాంటి రాజకీయ గురించి ఒక్కరోజు కూడా తన నోటితోటి మాట్లాడని జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయం మాత్రం తిరుగుతుంది. మనం చూస్తున్నాము గత 20 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ 19 ఏళ్ళ వయసు నుంచి చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్ర నుంచి మొదలైందే రాజకీయం ఎన్టీఆర్ చుట్టూ తిరగడం. తను ఏ చిత్రం విడుదలైనా కానీ, తను ఏ సందర్భంలో ఏం మాట్లాడినా కూడా తను రాజకీయాల గురించి మాట్లాడాడు. కానీ రాజకీయం మాత్రం, మీడియా మాత్రం, రాజకీయ నాయకులు కూడా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంటాయని చెప్పవచ్చు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు రాబోయే కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశే ఎదురు చూస్తుందని చెప్పవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గురించి. అభిమానులు మాత్రం కేకో అని గుర్తుంటుంటారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని. ఆ సీఎం అనే పదం నిజం కాబోతుంది రాబోయే కాలంలో అనేది. ఇది తేటతెల్లం అవుతుంది. రాబోయే కాలంలో కంపల్సరీ మరో రికార్డులు, మరో కొత్త చరిత్ర, కొత్త పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా కొత్తగా ప్రారంభం అవుతుంది. ప్రజలకు కొత్త పార్టీ నుంచి ఊరట రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది తెలుస్తుంది. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.